మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికి శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, విశేషంగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. తప్పకుండా ప్రేక్షకులకి మీకు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. మరి ద్వాదశ రాశులు అయిన ఆఖరి రాశి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరం ఎలా ఉంటుందండి? తప్పకుండాను. అయితే ఎవరెవరు ఈ యొక్క మీనరాశిలోకి వస్తారో ముందు చూద్దాం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కూడా ఈ యొక్క మీనరాశిలోకి వస్తారు. కాబట్టి మీనరాశిని చూసుకోండి. అయితే ఇక ఈ సంవత్సరం అంటే పేరుని బట్టి చూసుకోవాలి. మీ పేర్లో మొట్టమొదటి అక్షరం కనుక దు, శ్రియం, జ, ద, దే, దో, చ, చి ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరితో కూడా మీనరాశి అవుతుంది. కాబట్టి మీనరాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11గా కనపడుతుంది. బాగా సంపాదించబోతున్నారు. డబ్బులు మరి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో తెలియదు, కానీ భారీగా ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. చాలా బాగా పొదుపు చేస్తారు. కానీ ఖర్చు బాగా కనబడుతుంది ఈ సంవత్సరం. ఏదో రకంగా ఖర్చు అయితే మాత్రం పాపం సంపాదించి దాద్దాం అనుకున్నా, పొదుపు చేద్దాం అనుకున్నా అనుకోని ఖర్చులు వెంటాడుతూ ఉంటాయి. అది ఇంటి అవసరాలు కావచ్చు, సొంత ఖర్చులు అవ్వచ్చు, రకరకాల ఖర్చులు అవ్వచ్చు. ఏదైనా ఖర్చులు అయితే విపరీతంగా ఉన్నాయి. మీరంటగా కొంచెం ఏలినాటి శని ప్రభావం కొంచెం తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా మరీ అంత దారుణంగా అయితే మాత్రం ఇబ్బంది పెట్టడు ఈ సంవత్సరం. అంటే ఖచ్చితంగా నలుపుతాడు, సమస్యలకు గురి చేస్తాడు, రకరకాల సమస్యలు అయితే మానసిక క్షోభకి గురి చేస్తాడు. మానసిక ఒత్తిడి, మెంటల్ టెన్షన్లు, మనోవ్యధ, భయము, ఆందోళన, తొట్టుపాటుతనము, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కన్ఫ్యూజు, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. చేసే పని కరెక్టా కాదా అనిపిస్తూ ఉండడాలు, అలాగే లేదా చేసే పని ఎందు శ్రద్ధ లేకపోవడాలు, కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉండడాలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఇవన్నీ బాగా ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం పెట్టుబడుల విషయంలో కానీ, ఆదాయం విషయంలో కానీ, ధనం విషయంలో కానీ ఇబ్బంది ఉండదు. రావలసిన మొండి బాకాయలన్నీ వస్తాయి. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. ఏదో రకంగా కష్టే ఫలి, బాగా కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం డబ్బులు అయితే చేతికి అందుతాయని చెప్పొచ్చు. ఇక రాజపూజ్యం 7, అవమానం 2గా కనపడుతుంది ఈ సంవత్సరం. అంటే మెచ్చుకునే వాళ్ళు చాలా బాగా ఉన్నారు, ఇష్టపడే వాళ్ళు చాలా బాగా పెరుగుతారు, వెంటపడే వాళ్ళు చాలా బాగా పెరుగుతారు. ఏదో రకంగా మీతో రిలేషన్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటారు. అయితే మిమ్మల్ని తిట్టుకునేవారు, ఇబ్బంది పెట్టేవారు తగ్గుతున్నారు ఈ సంవత్సరం. కాబట్టి శత్రువులు కూడా మిత్రులుగా తయారవుతారు. గతంలో విడిపోయిన స్నేహితులు కలవడం, గతంలో విడిపోయిన భార్యాభర్తలు కలవడం, గతంలో విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలగడం, కుటుంబంలో ఉండే వ్యక్తులతో కలయికలు, కుటుంబంలో దూరం అయిపోయినటువంటి బంధువులు కలవడాలు, ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. ఇరుగు పొరుగు వారితో సఖ్యత, పనిచేసే చోట కానీ, ఉద్యోగాల చోట కానీ, వ్యాపారాల చోట కానీ ప్రజల్లో ఎందుకు గుర్తింపు బాగా కనపడుతుంది. ప్రజలు మీతో రిలేషన్ బాగా పెట్టుకుంటారు. మీతో తెలియనటువంటి ఒక అనుబంధం ఏర్పడుతుంది. అలాగే మీ వల్ల వాళ్ళకు ఉపయోగం బాగా కనపడుతుంది అని చెప్పచ్చు. పరోపకారం నిదం శరీరం అన్నట్టుగా సహాయం బాగా చేస్తారు. ఇతరులకి సపోర్ట్గా ఉండడం కానీ, సహాయం చేయడం కానీ, సలహాలు ఇవ్వడం కానీ, అంటే మీ అంతూ మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు ఎదుటి వాళ్ళకి దానం, ధర్మం, మంచి చెడు చేయగలుగుతారని చెప్పచ్చు. తద్వారా ప్రజలలో పేరు వస్తుంది. ఎప్పుడైనా ప్రజలు ఎప్పుడు మెచ్చుకుంటారు? స్వార్థం వాళ్ళకి. ఏంటి మన వల్ల ఎవరికైనా లాభం కలిగితే మంచోడు అంటారు, మన వల్ల ఎవరికి ఉపయోగం లేకపోతే ఎందుకు పనికిరాడు అంటారు. కానీ ఈ సంవత్సరం మీ వల్ల ఇతరులకు బాగా ప్రయోజనం కనబడుతుంది. కాబట్టి మీకు దానివల్ల పేరు వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి. జూన్ 1వ తారీఖు దాకా కూడా చతుర్థ స్థానంలో ఉంటాడు గురుడు. జూన్ 2వ తారీఖు నుంచి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని సంవత్సరం అంతా కూడా జన్మలో సంచరిస్తున్నాడు. జన్మశని అదే పెద్ద సమస్య ఇక్కడ. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా జన్మస్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి ద్వితీయ స్థానంలో, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా ఏంటంటే గోచారం అయితే పెద్ద విశేషంగా లేదు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఒడిదుడుకులు బాగా ఉంటాయి, సమస్యలు అధికమవుతాయి. నేను ఇందాక చెప్పినట్టుగా మానసిక ఒత్తిడి, తొట్టుపాటుతనం, అలాగే చిన్న చిన్న వాహన ప్రమాదాలు, కొంతమందికి అయితే కొంచెం వయసు పడిన వాళ్ళకి శస్త్రచికిత్స అవకాశాలు, హాస్పిటల్ దర్శనాలు, అస్తమాటు టెస్టింగ్లు, స్కానింగ్లు, ఎక్స్రేలు, రకరకాలు. హాస్పిటల్కి ఎక్కువ డబ్బులు ఖర్చుపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగాలేకపోవడమా, లేదా ఇంట్లో పిల్లలకు సంబంధించి చదువులా, రకరకాల కారణాల చేత ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. కాబట్టి ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవాలి ఈ సంవత్సరం. అలాగే ఏదో రకమైన ఒక సమస్య పూర్తయిపోయింది, బాగున్నాం, మళ్ళీ కొన్ని రోజులు హ్యాపీగా ఉన్నాం అంటే మళ్ళీ కొత్త సమస్య మొదలవుతుంది. అలాగే ఏంటంటే సమస్య రావడం, మళ్ళీ తగ్గడం, కొన్ని రోజులు ఆనందంగా ఉండడం, మళ్ళీ సమస్య రావడం, ఇలాగ కంటిన్యూగా హ్యాపీనెస్ లేదు, కంటిన్యూగా బాధ లేదు. ఇలాగా
ఆ మలుపులు తిరిగి ఒడిదుడుకు జరిగే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈ సంవత్సరం దైవ బలం చాలా అవసరం. శివారాధన ఎక్కువ చేసుకోవాలి, భగవతారాధన ఎక్కువ చేసుకోవాలి, ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి, కోపతాపావేశాలు తగ్గించుకోవాలి, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. దీర్ఘకాలిక రోగాలు లేని వారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టాలి. అలాగే బద్ధకము, లేజినెస్ తగ్గించుకోవాలి. ఈ సంవత్సరం బద్ధకం బాగా పెరిగిపోతుంది. సోమరిపోతుతనం, బద్ధకం, ఈ ప్రతిభను తర్వాత చూద్దాం, తర్వాత చేద్దామని అనిపిస్తూ ఉంటుంది. అలాంటివన్నీ మానుకుని పని యందు బాగా శ్రద్ధ పెట్టి జాగా వ్యవహారం చేసుకున్నట్లయితే శని ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, శని ఎప్పుడూ కష్టపడతాడు తప్ప పాడు చేయడు. కాబట్టి ఈ సంవత్సరం ప్రతి వ్యక్తిని కష్టపడతాడు, నరకం చూపిస్తాడు, చుక్కలు చూపిస్తాడని చెప్పచ్చు, కానీ పాడు చేయడు. వీడిని షైనింగ్ పెడతాడు. వజ్రానికి చూడండి షైనింగ్ పెడితే దానికి వాల్యూ, అలాగే బంగారానికి కూడా అంతే, దానికి ఎంత మెరుగు పెడితే అంత మెరుస్తుంటుంది. అలాగే వీళ్ళని మీనరాశి వారిని ఈ సంవత్సరం శని స్కిల్స్ అన్ని బయట తీసుకొచ్చేలా చేస్తాడు, బాగా డెవలప్ చేస్తాడు, కష్టపెట్టి వీళ్ళని మెరుగుదిద్ది వదులుతాడు. కాబట్టి భవిష్యత్తులో వీళ్ళు మెరుస్తారనమాట. కాబట్టి ఆ రకంగా ఈ సంవత్సరం కష్టపడే సంవత్సరం, కానీ ఫలితం భవిష్యత్తులో అనుభవిస్తారు. ఈ సంవత్సరం పెట్టిన పెట్టుబడులన్నీ వచ్చే సంవత్సరం మీకు లాభాలు వస్తాయి. ఈ సంవత్సరం చేసిన పనులకి వచ్చే సంవత్సరం మీరు సుఖాన్ని అనుభవిస్తారు. కాబట్టి ఆ రకంగా ఆలోచించుకోండి, బాగుంటుంది. ఈ సంవత్సరం ఏదైనా కూడా కష్టపడాలనుకునే వాళ్ళకి బాగుంటుంది, సుఖపడాలనుకునే వాళ్ళకి చాలా చండాలంగా ఉంటుంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారు? విద్యార్థులకి ఈ సంవత్సరం చెప్పారు కదా, లేజినెస్ వదులుకోవాలి. వీళ్ళకి బద్ధకం బాగా పెరుగుతుంది, చదువు పట్ల ఆసక్తి తగ్గుతూ ఉంటుంది. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా రేపు చదువుదాంలే వాయిదాలు వేస్తుంటారు. ఈ వాయిదా వేయకుండా చదువు బాగా వస్తుంది వీళ్ళకి. అయితే బాగా కష్టపడితే తప్ప మార్కులు కానీ ఉత్తీర్ణత కానీ పెరగటం లేదు, అనుకున్నంత ఉత్తీర్ణత శాతం రావటం లేదు వీళ్ళకి. అలాగే ఖచ్చితంగా చెడు స్నేహితుల యొక్క పరిచయం కానీ, ప్రేమ వ్యవహారాలు కానీ, సెల్ ఫోన్ వ్యామోహాలు కానీ, గేమ్స్ పట్ల వ్యామోహాలు కానీ బాగా పెరిగిపోతాయి ఈ సంవత్సరం. కాబట్టి వాటిని దూరంగా ఉన్న వాళ్ళే ఈ సంవత్సరం పరీక్షలో విన్ అవుతారు. లేని వాళ్ళందరూ పరీక్షల్లో చాలా ఇబ్బందులు పడతారు. అనుకున్న మార్కులు రాకపోవడం, తర్వాత సరైన కాలేజీలో సీట్లు రాకపోవడం, చాలా సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి జోలికి వెళ్ళకూడదు, చాలా శ్రద్ధగా చదువుకుంటే బాగుంటుంది ఈ సంవత్సరం. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందండి? ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి తోటి ఉద్యోగస్తులతో గొడవలు కనపడుతున్నాయి, నిందారోపణలు కనపడుతున్నాయి, చెయ్యని తప్పుకు నిందారోపణలు, ఉద్యోగాల్లో చిన్న చిన్న పొరపాట్లు చేయడాలు, ఏదో చిన్న చిన్న సమస్యలు తీసుకురావడాలు, వాటి వల్ల ఉద్యోగ గండాలు, మీ మీద ఎవరో ఒకళ్ళు పై అధికారులకి తప్పుడుగా రాంగ్గా మీ గురించి చెప్పడాలు, ఇవన్నీ కనపడుతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఉండేవారు కూడా విజిలెన్స్ దాడులని, రకరకాల ప్రభావాలని, రాజకీయ నాయకులు ఒత్తిళ్ళని, లంచాల్లో దొరికిపోవడాలని, అనేక రకాల వాటి వల్ల ప్రభావాల వల్ల ఉద్యోగ సమస్యలు, గండాలు, ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే కనుక అనేక కారణాల చేత సస్పెండ్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే ఏదైనా ఉద్యోగాలు వేరే దూర ప్రాంతాల్లోకి బదిలీలు జరపడం కానీ, ఇష్టం లేని ప్రాంతాల్లోకి ట్రాన్స్ఫర్లు అవ్వడాలు కానీ కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి ఈ సంవత్సరం ఉద్యోగస్తులు. నిరుద్యోగులు కూడా ఈ సంవత్సరం పెద్ద ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు, వచ్చిన ఉద్యోగాల్ని సరిపెట్టుకోండి, చాలా బాగుంటుంది దానివల్ల. అలాగే ఈ సంవత్సరం ప్రధానంగా ఏంటంటే ఈ విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ గండాలు, ఉద్యోగ భయాలు, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగాలు మారవలసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మెలగండి. లేకపోతే కనుక ఉద్యోగాలు మారిపోవడం కానీ, లేదా సరైనటువంటి శాలరీ లేని ఉద్యోగాలు జాయిన్ అవ్వడాలు కానీ కనపడుతున్నాయి. మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతాయి. నిరుద్యోగులు కూడా అతి కష్టమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి అక్కడ ఉండే పార్ట్ టైం జాబులు చేసుకునే వాళ్ళు కూడా జాబులు మారవలసిన రావడం, ఒక దాంట్లో కంటిన్యూగా జాబ్ లేకపోవడం కనపడుతుంది. దేశాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా విదేశాలు ఉండే వారు కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం అయితే ఉంది ఈ సంవత్సరం, వివాహాలు చేసుకోవచ్చు. ఖచ్చితంగా శని స్థిరత్వాన్ని, జీవిత స్థిరత్వాన్ని, స్టాండర్డ్ లైఫ్ని ఇస్తాడు. కాబట్టి వివాహాలు చేస్తాడు ఈ సంవత్సరం. కాబట్టి నలుపుతాడు. వివాహాలు కుదిరిన సమయంలో ఏంటంటే కనుక మేము చెప్తాంలే, తర్వాత చెప్తాంలే అంటూ ఉంటారు వీళ్ళు. ఆ సంబంధం కుదురుతుందా లేదా అని బెంగపడిపోతుంటారు. చాలా బాగుంటారు, పెళ్లి కొడుకు నచ్చడం, పెళ్లి కూతురు నచ్చడం జరుగుతుంది. ఇది కుదిరితే బాగుంటా బాబు అనుకుంటారు. వాళ్ళు ఏదో కారణంగా వాయిదా వేస్తుంటారు. ఇక వాయిదా వేసే సమయంలో వీళ్ళు నలిగిపోతుంటారు. ఇలాగే ఏంటంటే ఒక్కొక్కసారి సంబంధాలు చెడగొట్టే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇలా అనేక కారణాల చేత నలిగి వివాహం కుదురుతుంది. మొత్తం మీద ఎట్టకేలకు వివాహాలు అయితే జరుగుతాయి. ఈ సంవత్సరం ప్రేమ వివాహాలు కూడా అంతే, సులువుగా వివాహాలు జరగవు. ఎవరో ఒకరి ఇంట్లో ఇబ్బంది రావడమా, కాసేపు అబ్బాయికి నచ్చితే కాసేపు అమ్మాయికి కంగారు పడకుండా ఉండడమా, లేదా ఏదో రకంగా ఇద్దరి మధ్య వివాహం విషయంలో క్లారిటీ లేకపోవడం, అన్నీ బాగుంటే ఇంట్లో వాళ్ళు ఏదో సమస్య తీసుకురావడం, ఒకళ్ళ ఇంట్లో ఒప్పుకుంటే ఒకళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడం, అనేక రకాల కారణాల చేత వివాహాది సమస్యలు, పరిస్థితులన్నీ కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. కాకపోతే వివాహాలు అయితే జరుగుతాయి, ఎట్టకేలకు వివాహాలు జరుగుతాయి. పోరాడి చేసుకోవాలి ఈ సంవత్సరం వివాహాలు, అది పెద్ద సమస్య అనమాట. కాబట్టి మొత్తం మీద ఎలాగైతేనే జాతకాలు చూపించుకోండి. ఎందుకంటే జాతకాలు, ఆ యోగాలు లేకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా పని అవుతాం. అందునే
ఎప్పుడైనా సరే నేను డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే మాకు మేము జాతకం చూస్తాం, అందులో లగ్నం ఎక్కడ ఉంది, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశలో వస్తాయి చూసి అవసరమైతే ఏదైనా గ్రహాలు బాగోకపోతే వాటి పరిహారాలు చేస్తాం మేము. అవి చేయించుకున్నట్లయితే చాలా సులువుగా వివాహాలు జరుగుతాయి. వివాహం గురించనే కాదు, సంతానం లేదా ఉద్యోగం, వ్యాపారం, కెరీరు, కోర్టు సమస్యలు అన్నిటికీ కూడా ఈ సంవత్సరం ఏళ్ళాడిసిన బాగా తీవ్రంగా ఉంది, జన్మలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా గోచారం అయితే బాగోలేదు. జాతకం కూడా బాగోలేదు అనుకోండి, గట్టిగా దెబ్బలు తింటారు వీళ్ళు. కాబట్టి ఖచ్చితంగా అందరూ జాతకం చూపించుకోండి, సరైన పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్ళండి. ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. అప్పుడు కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది? కుటుంబ వాతావరణంలో కూడా అపార్థాలు పెరుగుతాయి. ప్రతి చిన్నదానికి కోపం, ఆవేశం, మాట జారడం, నోరు జారడం, వివాదాలు కొని తెచ్చుకోవడం, అనుమానపు ఆలోచనలు, భార్యాభర్తల మీద అనుమానపు ఆలోచనలు రావడం, ప్రతి చిన్నదానికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుండాలి, ఏవో పాత విషయాలని గుర్తు తెచ్చుకుని తవ్వుకుని మళ్ళీ అనవసరంగా వాగ్వివాదాలు తెచ్చుకుని కొన్నాళ్ళు మాట్లాడుకోవడం, మారేయడాలు, ఇలా రకరకాల సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం మన టైం బాగోలేదు అని దృష్టిలో పెట్టుకోండి. మన టైం బాగోలేనప్పుడు ఎలా ఉండాలి, సమస్య పెద్దదవకుండా చిన్నది చేసుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, ఆచితూచి వ్యవహరించాలి. అంచేత కుటుంబ కలహాలు, అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో చిన్న చిన్న దానికి మాట వివాదాలు, పట్టింపులు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులకి మీకు మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుటుంబంలో అందరితోటి కూడా జాగ్రత్తగా మెలగండి. అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లలతో జాగ్రత్తగా మెలగండి. పిల్లలకి మీకు కూడా మిస్అండర్స్టాండింగ్లు రావడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి పిల్లలతో కూడా జాగ్రత్తగా మాట్లాడుకుని ఆచితూచి వ్యవహారం చేసుకున్నట్లయితే పెద్ద పెద్ద కుటుంబ సమస్యలు లేకుండా బయటపడగలుగుతారమ్మా. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం పదవీ గండాలు ఉన్నాయి. పెద్ద పెద్ద పదవుల నుంచి దిగిపోవడం కానీ, లేదా రిస్కులు రావడం కానీ, కేసులు రావడం కానీ, పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఇరుక్కోవడాలు కానీ, లేదా చేయలేదొప్పకి నిందారోపణలు కానీ, ఇలాంటివన్నీ కనపడుతున్నాయి. కాబట్టి రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. ప్రజా వ్యతిరేకత, ప్రజల్లో అపార్థాలు బాగా కనపడుతున్నాయి. అలాగే ప్రత్యర్థులు బాగా మీ మీద నిందారోపణలు వేయడం, మిమ్మల్ని ఎలాగైనా ఇరికించడానికి ప్రయత్నం చేయడం చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. చేసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం బాగుంటుంది. అలాగే ఎలక్షన్స్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఎలక్షన్స్లో అతిగా ఖర్చులు పెట్టకండి. మీరు ఖర్చు పెట్టిన డబ్బులు అయితే వెనక్కి రావు. ఒకవేళ మీకు పదవి వచ్చినా కూడా వెనక్కి రావు. కాబట్టి ఖర్చు పెట్టకుండా ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళందరికీ పర్వాలేదు. వస్తే వస్తుంది విజయం, లేకపోతే లేదు. ఎందుకంటే జాతకంలో బలాలు ఉండాలి దానికి. అందులో జాతకం చూపించుకోవాలి. చూసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్ళండి. చాలా బలం కావాలి మీకు, ఉంటే తప్ప అవదు ఈ సంవత్సరం. కాబట్టి ఎలక్షన్స్లో తులప్రాయంగా అపజయాలు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తొత్తు జాగ్రత్తలు తీసుకుని ఎలక్షన్స్లోకి వెళ్ళండి. మిగతా అన్ని రాజకీయ నాయకులు కూడా ప్రతిరోజు చాలా ఆచితూచి వ్యవహారం చేయండి. మీరు చేసే చాలా చిన్న పొరపాటే ప్రత్యర్థులకు పెద్ద అవకాశం అవుతుంది. అలాంటి అవకాశం మాత్రం ఇవ్వకండి. రాజకీయ నాయకులు పదవులు కాపాడుకోండి ఈ సంవత్సరం. మరి రైతులకు ఎలా ఉంటుందంటే? రైతులకు చాలా యోగకాలంగా కనపడుతుంది. బాగా శ్రద్ధ పెడతారు వ్యవసాయం మీద. చీడలు లేకపోతే కనుక దానికి సంబంధించి వాటి మీద శ్రద్ధ పెట్టడం, అలాగే వచ్చినటువంటి పంటను జాగ్రత్తగా మీరు మార్కెటింగ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే ట్రెండ్కి తగ్గ వ్యవసాయం చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అంటే కొన్ని వ్యవసాయాలకి ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తుంది. అలాంటి వ్యవసాయాలు చేసుకోవడం చాలా మంచిది. ఆకుకూరలు, కూరగాయలు, లేకపోతే కనుక ప్రస్తుతం సిరిధాన్యాలు, ఇలా ఏదైతే ప్రస్తుతం మార్కెట్లో రేట్లు పెరుగుతున్నాయో అలాంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి పంటలు పండించడం, అలాగే దాని తగ్గ వ్యవహారం చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. కంది రైతులకి, మిర్చి రైతులకి, మొక్కజొన్న రైతులకి, పత్తి రైతులకి, పొగాకు రైతులకి చక్కని ఆదాయాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం. అలాంటి పంటలు పండించండి. వాణిజ్య పంటలన్నింటికి బాగా లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి వాణిజ్య పంటలు ఈ సంవత్సరం పండించుకున్నట్లయితే మీకు విశేష ధర ప్రాప్తి ఉంటుంది వ్యవసాయదారులకి. మరి గురుగారు, ఈ సంవత్సరం అంతా ఇంకా కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా ఈ సంవత్సరం వీళ్ళందరికీ కలిసి రావాలంటే కనుక రాహుకి, కేతువుకి, గురుడికి, కుజుడికి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము, అలాగే దుర్గా అగ్ని విష్ణు హోమము, మన్యసూక్త హోమము, సుదర్శన హోమము, రుద్రహోమము చేయించుకున్నట్లయితే, అలాగే అపమృత్యు హోమం కూడా చేయించుకున్నట్లయితే వీళ్ళకి చాలా బాగుంది. ఎందుకంటే వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం, ఆరోగ్య సమస్యలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం, హాస్పిటల్ పాలవడాలు, శస్త్రచికిత్సలు ఉన్నాయి. కాబట్టి హెల్త్ కేర్ చాలా ఎక్కువ తీసుకోవాలి. కళ్ళకి సంబంధించి, తలకి సంబంధించి, మెదడుకి సంబంధించి, నరాలకి సంబంధించి, మోకాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు, అలాగే కొంచెం నరాల వీక్నెస్, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు లాంటివి ఇబ్బందులు, ఉదర సంబంధ వ్యాధులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కనపడుతున్నాయి వీళ్ళకి. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి ఆరోగ్యం పట్ల. కాబట్టి ఆరోగ్యం కూడా బాగోలేదు. కాబట్టి వీళ్ళు ఏంటంటే మృత్యుంజయ మహామంత్రాన్ని కూడా జపం చేయించుకుని హోమం చేయించుకోవాలి వీళ్ళు. కాబట్టి అవి చేయించుకున్నట్లయితే బాగుంటుంది వీళ్ళకి. ఈ జపాలు హోమాలు చేయించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే మా పేటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ జపాలు హోమాలు కూడా మేము చేయించి పెడతాం. లేదు ఇంట్లో మేము ఏం చేసుకోవాలని అన్నట్లయితే ఈ సంవత్సరం కాలభైరవ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని పారాయణ చేసుకోవడంతో పాటుగా ఈ సంవత్సరం శివుడికి సంబంధించినటువంటి శివపంచాక్షరి స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, చంద్రశేఖర అష్టకాన్ని పారాయణ చేసుకోవడం, విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే దేవి ఖడ్గమాల స్తోత్రం, కనకధార స్తోత్రం, హనుమాన్ చాలీసా కూడా పారాయణ చేసుకోవడం, ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి వీళ్ళకి. ఆదిత్యహోదయం కూడా పారాయణ చేసుకోవచ్చు ఈ సంవత్సరం ఎక్కువగా. అలాగే ఇంట్లో వీళ్ళు ఏంటంటే కనుక సప్త శనివారాల వ్రతం కానీ, సంకష్టహార చతుర్థి వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, లేదా
వీళ్ళు ప్రతి పౌర్ణమి రోజు ఏకాదశి రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ చేసుకున్నట్లయితే వీళ్ళకి సంవత్సరం అంతా కూడా గ్రహ దోషాలు దొరికి చాలా సుభిక్షంగా ఉంటారు. అలాగే ప్రతి గురువారం కూడా ఏదైనా దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి పులిహార తయారు చేసి ఆ పులిహారని నైవేద్యం పెట్టించి గుళ్ళో ఏదైనా భక్తులకు పంచిపెట్టినట్లయితే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా గ్రహ దోషాలు తొలగి ఇంకా చాలా శుభప్రదంగా ఉంటుందమ్మా. గురుగారు మొత్తం మీద మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మా. నమస్కారం.